హాయ్ అండి, నేను సుమిత్ర. వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం రండి. వంకాయ మామిడికాయ కాంబినేషన్లో కూర చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కూర చేసుకున్నాం. ఇది మా వంట అండి, మా ఇంట్లోకి వంట ఇది. ఇవాళ వంకాయ మామిడికాయ కూర. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఇందులో పోపు వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసేద్దామండి. ఇది అలాగే టొమాటోస్ కూడా వేసేద్దాం. ఆ చిటపట ఉంటుంది కదా, చిటపట సౌండ్ రాకుండా కొంచెం ఇది ఏంటది పసుపు వేద్దాం. ఆ చిటపట సౌండ్ పైన పడకుండా ఉంటాయి అన్నమాట. ఇది ఒక టిప్ అండి, ఎవరైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ముందే పసుపు వేసేసామంటే త్వరగా ఆ చిటపట మన ఆయిల్ పైన పడకుండా ఉంటుంది అన్నమాట. నేను ఉప్పు కూడా వేసేస్తున్నాను. కొంచెం నేను కల్లుప్పు వేస్తున్నాను. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టండి. ఇందులో వంకాయతో వేసేసుకున్నాం. వంకాయ వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకున్నాను. బాగుంటుందండి ఈ కూర. నాకు ఈ కూర అంటే చికెన్, మటన్ అన్నిటికంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. అంటే నేను ఇది ఉంటే చాలా, నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ కూర. మ్యాంగో బ్రింజాల్ కాంబినేషన్లో, అంటే సమ్మర్ వచ్చిందంటే ఇదే ఎస్పెషల్లీ బయట చేస్తూ ఉంటాను నేను. మ్యాంగో కూడా వేసేసుకున్నాను. కారం వేసుకుని సరిపడా వేగిపోయి ఇందులో వాటర్ వేసుకున్నాం. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వద్దు, ఒక 10 to 15 minutes దీన్ని కొంచెం ఉడికిద్దాం. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని. అంతే అండి, మ్యాంగో బ్రింజాల్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతన్నా తింటూ ఉండమంటుంది అన్నమాట. ఇది ఇవాళ మా వంట. దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం.
వంకాయ కూర రెడీ అయిపోయింది. వంకాయ కూర అండ్ కుక్కర్ పెట్టేశాను రైస్కి. దీన్ని అయితే ఆన్ చేసేస్తా. రైస్ కడిగి పెట్టేసాను, దాన్ని కుక్కర్ ఆన్ చేసేస్తే అయిపోతుంది. ఇదండి ఇవాళ మా వంట. ఇంకా పెరుగు ఉంటుంది, పచ్చళ్ళు ఎక్సెట్రా ఉంటాయి. ఇవంతా వేసుకొని తినేస్తాం అంతే. ఓకే బాయ్. వంకాయ కూర చేశాను, టొమాటో పచ్చడి ఉంది అండ్ గోంగూర పచ్చడి ఉంది. ఇవాళ కూరలు ఇవేను. రైస్ అయితే కుక్కర్ ఆన్ చేశాను, కుక్కర్ అయిపోతుంది. ఒక 5 to 10 minutesలో రైస్ అయిపోద్ది. అంతే మా లంచ్ ఇవాళ. ఇదండి ప్రాసెస్.